నమస్తే అండి ప్రియాంక జైన్ గారు. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మౌన రాగం సీరియల్ ఎన్ని ఎపిసోడ్స్ చేశారండి మొత్తం? మొత్తం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 150 ఎపిసోడ్స్ అయిపోయింది. 150 ఎపిసోడ్స్. Yeah. ఇప్పుడే కదా మీరు ఫస్ట్ టైం మాట్లాడుతుంది? అవును, ఇప్పుడే నేను ఫస్ట్ టైం మాట్లాడేది. సో ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? బ్యూటిఫుల్. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తేనే నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడికి? పైకి ఎక్కడో. అక్కడ రాజమండ్రికి వెళ్తే మనం యూజువలీ షూటింగ్ చేసేది రాజమండ్రిలో అండ్ హైదరాబాద్లో, బట్ రియాక్షన్స్ ఆ ఆడియన్స్ అలా పైన వస్తుంటే అది ఇట్స్ సో బ్యూటిఫుల్ సీయింగ్ దర్ స్మైల్, అండ్ ఆ స్మైల్ని చూసి ఇంకా చేయాలి అనిపిస్తుంది వాళ్ళ కోసం. సో ఆ సీరియల్లో మాటలు మీకు ఎప్పుడు వస్తాయి? మౌనరాగం సీరియల్ పేరు, మీరు మాటలు ఎప్పుడు అసలు వస్తాయి? ట్రీట్మెంట్ కూడా చూపించారు అందులో, ట్రీట్మెంట్ చేసినట్టు అలాగా ఏం చూపించు. అమ్ములు అంటే అలానే ఉంటే బాగుండేది. ఓకే, ఎలా ఉందండి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ అంతా? బ్యూటిఫుల్, టూ గుడ్, టూ యాక్సెప్టింగ్. న్యూ కమర్స్ని దే ఆర్ యాక్సెప్టింగ్ లైక్ సో మచ్. ఎంత పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తున్నారంటే యూ కెన్ సీ ఎవ్రీబడి లైక్ కొత్త వాళ్ళని తీసుకొని మూవీస్ చేస్తున్నారు. ఇట్స్ టూ గుడ్. ఐ మీన్ టూ గ్రేట్ఫుల్ ఆఫ్ దెమ్ టు యాక్సెప్ట్ న్యూ ఫేసెస్. సో అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేనా యాక్చువల్గా అంటే ముంబై నుంచి వచ్చా, నార్త్ నుంచి కిందకి ఇక్కడ బెంగళూరుకి వచ్చా. ఇట్స్ బీన్ 15-16 years బెంగళూరుకి వచ్చా ఫ్యామిలీతో పాటు సెటిల్ అయిపోయా. తర్వాత ఇక్కడ హైదరాబాద్ 2 years నుంచి ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాను, బెంగళూరులో తక్కువ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి అసలు? ఐ వాజ్ డూయింగ్ బీకామ్. ఐఎమ్ బీకామ్ డ్రాప్ అవుట్. ఇంకా సైకాలజీ చేయాలని ఉంది, సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. హడావిడి కోసం సైకాలజీ చేయాలని ఉందని చెప్తున్నారు, లేదంటే ఇంట్రెస్ట్ ఉందా? కాదు, ఇంట్రెస్ట్ స్టార్టింగ్ నుంచే ఉంది. ఏదో ఫస్ట్ పియూలో కామర్స్ తీసేసా, ఐ మీన్ తీసుకున్నా. సో ఇట్స్ ఫైన్, బెటర్ లేట్ దెన్ నెవర్. సో ఇప్పుడు సైకాలజీ చేయాలని. ఏంటి అసలు ఎటువైపు ఏ విధంగా వచ్చారు మీరు ఇండస్ట్రీకి? నేను వెన్ ఐ వాజ్ 4 నేను ముంబైలో ఉండేవాడిని. సో వెన్ ఐ వాజ్ 1 or 1.5 year old నాకు జాన్సన్స్ బేబీ యాడ్ వచ్చింది. జాన్సన్స్ బేబీ యాడ్ వచ్చింది అప్పుడు. ఐ వాజ్ వెరీ ప్లంపీ, వెరీ. పిక్స్ ఉన్నాయా వాటికి సంబంధించి? కాదు, ఇంకా చేయలేదు. అది వచ్చింది, బట్ మా అంకుల్ వద్దన్నారు. మన కూతురు కదా, ఐ మీన్ ఈ ఇండస్ట్రీలో వెళ్ళిపోతే ఇట్ విల్ నాట్ బి గుడ్, స్టడీస్ షీ విల్ నాట్ డూ, సో వద్దు, మనకొద్దు ఇవన్నీ అని వద్దన్నారు. బట్ మమ్మీకి ఎప్పుడో అది, మమ్మీ చిన్నప్పటి నుంచి అది ఉండేది, ఏదో చేయాలని, బట్ చేయలేకపోయారు. సో అది నా ద్వారా షీ వాంటెడ్ టు డూ ఇట్. ఇంకా 6 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. నేను ఒక కన్నడలో సినిమా జరిగింది, గోలీ సోడా అని సినిమా జరిగింది. అండ్ ఆఫ్టర్ దాట్ తెలుగులో వచ్చాం, చల్తే చల్తే అని సినిమా చేశా. తర్వాత మౌనరాగం, ఇది చల్తే ఎగ్జాక్ట్ ఆఫ్టర్ దాట్ నేను ఈ మూవీ చేశా, వినరా సోదర వీరకుమార అని, కాకినాడలో బ్యూటిఫుల్ న్యాచురల్ బ్యాక్ డ్రాప్ లో. సో కన్నడలో గోలీ సోడా చేశారు లగడపాటి రాజగోపాల్ గారి అబ్బాయితో. యా. సో ఎలా ఉండేదండి ఆ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అక్కడ బెంగళూరులో ఒక మెయిన్ మార్కెట్ ఉంది, సిటీ మార్కెట్ అని, చాలా పెద్ద మార్కెట్. అక్కడ మార్కెట్లోనే మాకు వదిలేశారు, లైక్ షూటింగ్ చేయాలంటే. అది నా రోల్ అలా ఉంది, వెజిటబుల్ వెండర్ కూతురు. సో నేను స్కూల్కి వెళ్తాను, ఫుల్ డల్ డీటాండ్ ఫేస్, అలా న్యాచురల్గా వెళ్ళి, ఐ మీన్ ఇట్ వాజ్ అ క్యూట్ రోల్, నైస్ ఎక్స్పీరియన్స్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? My mom is a beautician, mehendi artist, and an artist as well. Roles ikkada chestuntaru. And my dad has a shop in city. ఎటువైపు ఇండస్ట్రీ వైపు వస్తాను అనగానే ఏం అనలేదు అసలు మిమ్మల్ని? కాదు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మమ్మీ ఒక్కరే సపోర్ట్ చేశారు నాకు స్టార్టింగ్లో. మార్వాడి బ్యాక్ డ్రాప్, జైన్స్ బ్యాక్ డ్రాప్ కదా, సో దే డిడ్ నాట్ యాక్సెప్ట్, దే డిడ్ నాట్ అలౌ. మన వాళ్ళు ఈ లైన్ వద్దు అని చాలామంది చెప్పారు, కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేశారు. బట్ ఇట్స్ ఫైన్, నాన్న కూడా చాలా సపోర్ట్ చేశారు దీంట్లో. సో మెయిన్ పేరెంట్సే సపోర్ట్ ఉంటే ఇంక ఎవరికి ఆలోచించడం అది. ఎన్ని రోజులు ఫేస్ చేశారు వద్దు వద్దు అని అనేటప్పుడు? 3 years, ఒక స్టార్టింగ్ 2-3 years. 2-3 years.
చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బట్ ఇట్ వాస్ ఫైన్ అట్ ది ఎండ్. మీకు ఏ విధంగా క్రియేట్ అయింది అసలు ఎటువైపు రావాలని? నాకు యాక్చువల్లీ ఆ థాట్ ఎప్పుడు రాలేదు. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ నేను ఈ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అవుతానని. ఐ మీన్ ఐ వుడ్ వర్క్ విత్ సచ్ లవ్లీ పీపుల్, ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. బట్ మమ్మీ సపోర్టెడ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. మమ్మీ పుష్ చేశారు, కాదు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళు, నీకు వద్దంటే పర్లేదు వచ్చేయి మళ్ళీ, బట్ అట్లీస్ట్ గివ్ అ ట్రై, వై నాట్. సో మమ్మీ పుష్ చేసింది, నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఎక్కడ వచ్చా, ఐ వుడ్ హ్యావ్ స్టార్ట్ విత్ సమ్ బుక్స్. యశోదారా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తుంది, చెప్పుకుంటారా? ఐ లవ్ యూ మా, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ పాపా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ, లవ్ యూ. ఓకే, కంపేర్ చేసి కాదు, ఐ లవ్ యూ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. సో మీరు ఇంత లక్షణంగా ఉన్నారు, ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా మిమ్మల్ని? చేసా, యాక్చువల్లీ నాకు ముందే తెలిసిపోయింది చేస్తారని, అందుకే ముందే వద్దని ఇండైరెక్ట్ గా నేను చెప్పేసా వద్దు అని, దూరంగానే వద్దు. అలా తెలిసిపోతుంది అమ్మాయిలకి యూజువలీ, ఇఫ్ సమ్మన్ ఇస్ నోటీసింగ్ ఆర్ అలా ఉంటే నాకు తెలిసిపోద్ది. అంటే డైరెక్ట్ ఎవరు ప్రపోజ్ చేయలేదు? కాదు, అంత ధైర్యం ఎవరికి రాలేదేమో. మేబీ నో, ఐ వాజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ బోల్డ్. వద్దంటే వద్దు, ఓకే అంటే ఓకే. ఐ మీన్ వెరీ బోల్డ్ అంటే బోల్డ్ అంటే ఐ మీన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ టాకింగ్. సో మీరు కూడా ఎవరిని ప్రపోజ్ చేయలేదా? అంటే క్రష్ లేదా? క్రష్ ఉన్నారు, క్రష్ లేదు యాక్చువల్లీ, ఎవరు లేదు. నో, స్కూల్ డేస్ నో. సో ఇప్పుడు దాకా మీరు కూడా ప్రపోజ్ చేయలేదు, మీకు కూడా ప్రపోజల్స్ రాలేదు. ఒకవేళ ప్రపోజల్ వచ్చి యాక్సెప్ట్ చేస్తే మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిసి మిమ్మల్ని ఎడారిలో వదిలిస్తే ఏం చేస్తారు? ఐఎమ్ వెరీ బ్యాడ్, ఐఎమ్ లేజీ ఎట్ వాకింగ్. సో నేనేం చేస్తానంటే బాయ్ ఫ్రెండ్ని క్యామెల్ లాగా కూర్చోపెట్టి ఐ విల్ క్లైంబ్ ఆన్ హిమ్ అండ్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు మూవ్ టిల్ ద వాటర్ కమ్స్. ఇంకేం చేస్తాను నేను, ఐఎమ్ వెరీ లేజీ అట్ వాకింగ్, సీరియస్గా. ఓకే, అదే ఏ కులు మనాలిలో వదిలేస్తే? మ్యాగీ ప్రిపేర్ చేసి తింటా, ఇంకేం చేయ. అక్కడ ఆ క్లైమేట్కి మ్యాగీ బెటర్ కదా, బాగుంటుంది ప్రశాంతంగా. ఓకే, పోనీ బెస్ట్ స్పాట్ ఏంటండి ఒకవేళ మీరు వెళ్తే? ఐ వాంట్ టు గో టు ప్యారిస్, ఐఫిల్ టవర్ కింద కూర్చొని ప్రశాంతంగా ఉండాలి. పల్లీలు తింటారా? లేదు, జస్ట్ ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేయాలి, అలా ఉంది. సరే, అవన్నీ పక్కన పెడదాం. మీతో పాటు సాయి హీరో చేశారు కదా, ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? హీ ఈజ్ అ సింపుల్ గై with no nakras. No nakras, but dedicative. He is too dedicated to the work when it comes to work, and he is very jolly outside shooting. Shooting చేసేటప్పుడు his work is only on work, and తర్వాత he is a jolly person, friendly person. Nature చాలా బాగుంది. He was very supportive when I didn't know Telugu. నేను ఏదో 100 times కూడా ఒక వర్డ్ గురించి అడిగితే he used to not get angry, he used to tell off. He is very supportive. ఎలా వచ్చింది మీకు ఈ ఆఫర్? ఈ ఆఫర్ నేను దీని ముందు ఒక మూవీ చేశాను కదా, చల్తే చల్తే. దానికి మన చల్తే చల్తే డైరెక్టర్కి, సతీష్ సార్ మన డైరెక్టర్కి, దే వర్ ఫ్రెండ్స్. సో దట్స్ హౌ దే గాట్ ఇన్ కాంటాక్ట్. దట్ EMI ఉంది, దట్స్ హౌ he saw my work and then he called me for a meeting one day. Screen test చేస్తే ఓకే చేసేసారు. So I got this beautiful movie, Vinara Sodara Veerakumara. సో అప్పుడే తెలుగు నేర్చుకున్నారు? అప్పుడే నేను సీరియల్స్ చేసేటప్పుడు ఈజీగా హ్యాపీగా ఉన్నా. అక్కడ మౌనం కదా, బట్ సీరియల్ బయట మాట్లాడతాను, షార్ట్ బయట లైక్ దిస్. షూటింగ్ అంతా కాకినాడలో జరిగింది. సో అక్కడ కాకినాడలో జరిగేటప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే గుడ్ ఎక్స్పీరియన్సెస్? ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. స్టార్టింగ్లో 50-55 days మేము షూటింగ్ చేసాం అక్కడ కంటిన్యూస్గా. సో స్టార్టింగ్ ఫస్ట్ వీక్ 10 days నాకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతుందా నాకు ఇక్కడ అర్థం అవ్వలేదు. నాకు ఇక్కడ వింటే నాకు ఏదో వేరే భాష, తెలుగునా ఇది అలా అనిపించింది నాకు. తర్వాత నాకు తెలిసింది ఇది వేరే వేరే స్లాంగ్స్ ఉంటాయి, వేరే వేరే ఆంధ్ర, తెలంగాణ, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్లాంగ్. సో అప్పుడు తెలిసింది దిస్ ఇస్ అ విలేజ్ తెలుగు. సో కంటిన్యూ అయిపోయిన తర్వాత అది అక్కడ
అందరూ వస్తారు కదా ఆడియన్స్ చూడడానికి, షూటింగ్ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఇలా వచ్చి నుంచుంటారు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు, దే యూస్ టు టాక్ ఇన్ సమ్ అదర్ తెలుగు. ఐ డోంట్ నో. దెన్ ఐ యూస్ టు ఆస్క్ సార్ ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నావు, నీ పేరేంటమ్మా అడుగుతున్నారు. తర్వాత నేను ఆన్సర్ చేసేది. సో దట్స్ హౌ ఇట్ వాస్ స్టార్టింగ్లో. తర్వాత నార్మల్ అయిపోయింది కొంచెం. సో కాకినాడ, రాజమండ్రి, ఇప్పుడు ఆ తెలుగు నాకు అర్థం అయిపోద్ది. అర్థమైపోతుంది. అక్కడ డైలాగ్స్ ఏమైనా తెలుసా? అక్కడ మాట్లాడుకుంది ఏమన్నా, అంటే ఆ స్లాంగ్ ఏదైనా మాట్లాడింది? ఏంట్రా బాబు ఏం చేస్తున్నావు నువ్వు, దే యూస్ టు టాక్ లైక్ దట్. సో దట్ వాస్ దేర్ స్లాంగ్. నాకు ఐ కెనాట్ టెల్ దట్, బట్ అది ఇప్పుడు కూడా గుర్తుంది నాకు. ఎంతండి ఏజ్ మీద ఇప్పుడు? నాది 20. మీకు ఏమనిపిస్తుంది నా ఏజ్ ఎంత? ఒక ఉంటుంది కదా, ఐ మీన్ యూజువలీ ఈ అమ్మాయి ఇలా ఉంటుందని. ఐ మీన్ మీరు చెప్పండి, నేను చెప్తాను. మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను, మీరు చెప్పండి. ఓకే, ఐఎమ్ 21 రన్నింగ్ నౌ. ఈ జూలై 21 కంప్లీట్ అయిపోతుంది. షూరా? యా షూర్. లేదంటే 32, 41 అలా ఏమైనా ఉందా? మీకు అనిపిస్తే ఓకే, నాకేం పర్లేదు. ఏజ్ ఇట్ డజంట్ మ్యాటర్. లేదు, లక్షణంగా ఉన్నారు. 22 అలా ఉంటుంది అనుకున్నాను. అదే ఒక ఇయర్ తక్కువ ఉన్నా నేను. ఎందుకంటే బీకామ్ కంప్లీట్ చేసి వచ్చాను అన్నారు కదా, దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం